హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి పిఓ మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బిలో సిరీస్ 1 అండ్ సిరీస్ 2. ఇక్కడ రెండు సిరీస్లు అయితే ఇచ్చారు. రెండు సిరీస్లు డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఫాలో అవుతున్నాయి. ఫస్ట్ సిరీస్లో పి వాల్యూ కనుక్కోవాలా, సెకండ్ సిరీస్లో క్యూ వాల్యూ కనుక్కోవాలా, ఫైనల్గా పి ప్లస్ క్యూ వాల్యూ అయితే కనుక్కోవాలి. ఇక్కడ నెంబర్ సిరీస్ మోస్ట్లీ డిఫరెన్స్ మీద వర్క్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 30, ఇక్కడ 35, ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 50. మీరు గమనిస్తే డిఫరెన్స్ 5 యాడ్ అవుతుంది. 15 ఒక 30, 45, 30, 35, నెక్స్ట్ 40 వస్తుంది. 80 ప్లస్ 40 120, నెక్స్ట్ 45, 120 ప్లస్ 45 165, అంటే పి వాల్యూ వచ్చి 45. సేమ్ అదే విధంగా క్యూ వాల్యూ కనుక్కుందాం. డిఫరెన్స్లు తీసుకోండి. డిఫరెన్స్ 7, ఇక్కడ డిఫరెన్స్ తెలియదు. ఇక్కడ 17, ఇక్కడ వచ్చి 19. మీరు గమనిస్తే ఇవంతా ప్రైమ్ నెంబర్స్. 7, 11, 13, 9 ప్లస్ 7 16, 16 ప్లస్ 11 27, క్యూ వాల్యూ 27. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 72. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బిలో సిరీస్ 1 అండ్ 2. ఇక్కడ రెండు సిరీస్లు ఉన్నాయి. ఈ రెండు సిరీసుల్లో ప్రతి సిరీస్లో ఏదో ఒక రాంగ్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ రాంగ్ నెంబర్ బదులు కరెక్ట్ నెంబర్ కనుక్కోవాలి. కనుక్కుందాం. మీరు గమనిస్తే ఇలా 0.5 ఉన్నాయంటే ఏం చేస్తారంటే చూడండి, ఇంటూ 2.5 ఇంటూ 3, నెక్స్ట్ ఇంటూ 2 ఇంటూ 1.5 ఇంటూ 1 ఇంటూ 0.5. అర్థమైంది ప్యాటర్న్? 18 ఇంటూ 0.5 అంటే 9, 9 ఇంటూ 1 9, 9 ఇంటూ 1.5 13.5. ఫస్ట్ సిరీస్లో రాంగ్ నెంబర్ 11, రాంగ్ నెంబర్ ప్లేస్లో కరెక్ట్ నెంబర్ 9. సిరీస్ 1లో కరెక్ట్ నెంబర్ 9, అంటే ఎం వాల్యూ 9. సేమ్ అదే విధంగా సెకండ్ సిరీస్ తీసుకోండి. ఇంటూ 0.5 ఇంటూ 1.5 ఇంటూ 2.5. 18 ఇంటూ 2.5 అంటే 45 వస్తుంది. నెక్స్ట్ 45 ఇంటూ 3.5, నెక్స్ట్ 4.5. ఇక్కడ సెకండ్ సిరీస్లో రాంగ్ నెంబర్ 40, కరెక్ట్ నెంబర్ 45. ఇక్కడ ఏం కనుక్కోవాలా? స్క్వేర్ రూట్ ఆఫ్ n మైనస్ m. n అంటే 45, m అంటే 9, అంటే √36, అంటే 6. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్లు కనుక్కోండి. డిఫరెన్స్ ఎంత? 169, డిఫరెన్స్ 48. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 217, 58. ఇక్కడ డిఫరెన్స్ 64. ఇక్కడ ఎంత యాడ్ చేశారు? 10 యాడ్ చేశారు. ఇక్కడైతే 6 యాడ్ చేశారు. నెక్స్ట్ 10కి 6కి డిఫరెన్స్ 4, అంటే ఇక్కడ ఎంత యాడ్ చేస్తారు? 2 అయితే యాడ్ చేస్తారు. చూడండి, 58 ఒక 6 64, 64 ఒక 2 66. నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే ఆన్సర్ 331 ప్లస్ 66 7 397. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 397. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఫోర్స్ 364 ఫోర్స్, 91 ఫోర్స్, అన్నీ 4 టైమ్స్.
నెక్స్ట్ నెంబర్ తెలియదు కదా, ఎక్స్. ఎక్స్ ఇంటూ 4 ఎంత? 91. ఎక్స్ అంటే 91/4. 4 2s 8, 11 కదా. 4 2s 8, 30. 4 7s 4 5s. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సిరీస్ ఇచ్చారు 51, 260, 1044, 3135, 6272. ఇక్కడ ఇంటూ 5 ప్లస్ 5 చేశారు. నెక్స్ట్ ఇంటూ 4 ప్లస్ 4 చేశారు. నెక్స్ట్ ఇంటూ 3 ప్లస్ 3 చేశారు. ఇంటూ 2 ప్లస్ 2. ఇక్కడ కూడా అదే ప్యాటర్న్. ఇంటూ 5 ప్లస్ 5. ఫాలో సేమ్ ప్యాటర్న్ అన్నారు. 105 ఇంటూ 5 505. 505 ఒక 5 510. ఇంటూ 4 ప్లస్ 4. 510 ఇంటూ 4 2040 ప్లస్ 4 అంటే 2044. y వాల్యూ వచ్చి 2044. నెక్స్ట్ ఇంటూ 3 ప్లస్ 3. 2044 ఇంటూ 3 ప్లస్ 3 చేయండి. 4 3s 12. 4 3s 12, 13. 6 అంటే 6135. 6135. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇంటూ 2 ప్లస్ 2. నెక్స్ట్ 6135 ఇంటూ 2 ప్లస్ 2 72 చేస్తే ఎంత వస్తుంది? 12272 వస్తుంది జెడ్ వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలా? ఇంటూ 1 ప్లస్ 1 చేయాలి. అంటే ఏమొస్తుంది? 12273 వస్తుంది. నెక్స్ట్ ఇంటూ 0 ప్లస్ 0 చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ 0 వస్తుంది. ఎక్స్ వాల్యూ 0. ఇంక క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. జెడ్ వచ్చి ఎంత? 12272. వై వాల్యూ 2044 ప్లస్ 2000. క్వశ్చన్ మార్క్ ఎక్స్ వాల్యూ 0. ఎందుకంటే ఇంటూ 0 ప్లస్ 0 కదా. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు క్వశ్చన్ మార్క్ వాల్యూ వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ విలేజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లిటరేట్స్ ఇల్లిటరేట్స్ ఏ రేషియోలో ఉన్నారు? 4:1. లిటరేట్స్ ఇల్లిటరేట్స్ ఏ రేషియోలో ఉన్నారు? 4:1. అంటే లిటరేట్స్ని ఏమనుకుందాం? 400x అనుకుందాం. ఇల్లిటరేట్స్ని 100x అనుకుందాం. ఇల్లిటరేట్స్ని ఏమనుకుందాం? 100x. లిటరేట్స్లో మేల్స్ ఫిమేల్స్ ఉంటారు. ఇల్లిటరేట్స్లో కూడా మేల్స్ ఫిమేల్స్ ఉంటారు. 70% ఆఫ్ ద లిటరేట్స్ ఆర్ మేల్స్. మేల్స్ లిటరేట్స్ ఎంత పర్సెంట్? 70%. 70% ఆఫ్ 400x అంటే ఎంత వస్తుంది? 280x. నెక్స్ట్ అండ్ రిమైనింగ్ ఆర్ ఫిమేల్స్. అంతే కదా. టోటల్లోంచి మేల్స్ తీసేస్తే ఫిమేల్స్ వస్తుంది. 400లో 280 పోతే 120x. 20% ఆఫ్ ద ఇల్లిటరేట్స్ ఆర్ ఫిమేల్స్. 20% అంటే 20% ఆఫ్ 100x అంటే 20x వస్తుంది. 100లో 20 పోతే 80. ఫిమేల్స్ 20 అంటే మేల్స్ 80. ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత? 140x. ఎంత? 56. 14 4s. ఎక్స్ వాల్యూ ఎంత? 4/10. 14 10s 14 4s. ఎక్స్ వాల్యూ 0.4. 100 ఇంటూ 0.4 అంటే 40 అని. 400 ఇంటూ 0.4 అంటే 160 అని.
టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్ అన్నారు. ఇక టోటల్ ఎంతమంది ఉండేది 160 + 40 అంటే 200. నెక్స్ట్ క్వశ్చన్, పైప్స్ కే అండ్ ఎల్ అంటే అంటే ప్లస్ కే అండ్ ఎల్ ఎంత టైంలో ఫిల్ చేస్తాయి 14 అవర్స్. ఎం అనేది అవుట్లెట్ పైప్, ఇవంతా ఫిల్ చేస్తే ఎం వచ్చి ఎంటీ చేస్తుంది. పైప్ ఎం అండ్ ఎల్, ఎమ్ ఎల్ ఓపెన్ చేశారు, ఎం వచ్చి ఎంటీ చేస్తుంది. 30% వచ్చి 21 అవర్స్, 30% వచ్చి 21 అవర్స్, టోటల్ అంటే 100%. రిలేషన్ 7 కదా, రిలేషన్ వచ్చి 0.7 అంటే ఎంత టైం పడుతుంది 70 అవర్స్ పడుతుంది. 30% వచ్చి 21 అవర్స్, ఫుల్ అంటే 70 అవర్స్ పడుతుంది. ఆల్ 3 పైప్స్ ఓపెన్ టుగెదర్. ఆల్ 3 పైప్స్ అంటే కే ప్లస్ ఎల్ ప్లస్ ఎం. 35% వచ్చి 10.5 అవర్స్. ఎప్పుడు మనం ఫుల్ ట్యాంకే చూసుకోవాలి, ఫుల్ ట్యాంక్ అంటే 100%. రిలేషన్ 0.3, రిలేషన్ 0.3 అంటే 30 అవర్స్. నెక్స్ట్, ఇక్కడ మనకు ఒక షార్ట్ కట్ ఫార్ములా అయితే ఉంది. ఇక్కడ కేఎల్ ఉంది, ఇంకేది మిస్ అయిపోయింది ఎం. ఇలా సింగిల్ గా ఉండేది కనుక్కోవాలంటే షార్ట్ కట్ ఫార్ములా ఏమంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ప్రోడక్ట్ ఎంత 14 × 30, డిఫరెన్స్ వచ్చి 30లో 14 పోతే 16, 2 7s 2 8s, 2 15s 2 4s, 15 7s 105/4. నెక్స్ట్, ఇక్కడ ఎం వచ్చి తెలుసు ఎంత 105/4, ఎల్ వచ్చి తెలియదు, మనం అదే కనుక్కోవాల్సింది. ఇంత ముందులాగానే ఫార్ములా యూస్ చేయొచ్చు, లేదంటే నార్మల్గానే చేద్దాం. ఎల్సిఎం మెథడ్ ఇచ్చేద్దాం. టోటల్ వర్క్ వచ్చి ఎల్సిఎం అని తీసుకోవాలి. 70 105/4, ఎల్సిఎం వచ్చి 210 వస్తుంది. అంటే టోటల్ వర్క్ 210. 1 అవర్ వర్క్ చూద్దాం. 1 అవర్ వర్క్ అంటే 210 ఎన్ని అవర్స్ 105/4. ఇది తెలీదు, కనుక్కుందాం. టోటల్ 210 70 అవర్స్లో చేస్తారు, అంటే 1 అవర్కి 3 చేస్తారు. ఇది బార్ ఎంటీ కదా, ఎంటీ అంటే మైనస్ అని. నెక్స్ట్, 5 2s లేదంటే 21 10s 21 5s లేదంటే 105 1s 105 2s. నెక్స్ట్, 4 పైకి వెళ్తుంది, 4 × 2 8, -8. చెప్పండి, -8కి ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది 11. ఎల్ ఎంత టైంలో ఫిల్ చేస్తుందో కనుక్కోవాలి. టోటల్ ఫిల్ చేయాల్సింది 120 లీటర్స్, 1 అవర్కి 11 అంటే ఆన్సర్ 210/11. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ రూపీస్ x + 400 రూపీస్ అమౌంట్ టు 2x + 904. ఇక్కడ అమౌంట్ ఇచ్చారు, ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చారు. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైం పీరియడ్ 8 years, సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ 2500, ప్రిన్సిపల్ వచ్చి 2500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్, టైం పీరియడ్ 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతని ఇచ్చారు 1725. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒకటే ఒక ఫార్ములా ఉంది, A = P × 1 + R/100 ఇక్కడ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. 2500 1725 యాడ్ చేయండి, 4225. అమౌంట్ వచ్చి 4225. లెఫ్ట్ సైడ్కి వెళ్తే బై ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ఎంత 2500.
ఆర్ వాల్యూ తెలీదు, కనుక్కుందాము. టైం పీరియడ్ వచ్చి 2 years. 5 5s 5 8s 40, 5 4s 20, 5 5s 500s, 5 169s. దీన్ని 13/10 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. 13 స్క్వేర్ 169, 10 స్క్వేర్ 100, స్క్వేర్ స్క్వేర్ క్యాన్సల్. అంటే r/100 ఈజ్ ఈక్వల్ టు 13/10, లెఫ్ట్ సైడ్ +1, రైట్ సైడ్కి వెళ్తే -1. r/100 ఈజ్ ఈక్వల్ టు 13లో 10 పోతే 3/10, 10 10s. అంటే r వాల్యూ ఎంత? 30 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు x వాల్యూ కనుక్కుందాం. r వాల్యూ వచ్చి 30 వచ్చింది. ఇప్పుడు x వాల్యూ కనుక్కుందాం. r వాల్యూ ఎంత? 30. 30/6 అంటే 5%. r వాల్యూ 30. 30 - 4 26. 26/2 13%. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఫార్ములా ఏమి? p × 1 + r/100. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఫార్ములా p × 1 + tr/100. అమౌంట్ వచ్చి 2x + 904. ప్రిన్సిపల్ ఎంత? x + 400. 1 టైం పీరియడ్ 8 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13. 13 × 8 104/100. 2x + 904 is equal to x + 400 into 204/100. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పంపేయండి. 100 × 2 200x. 90400 204x. 204 × 4 81600. 204లో 200 పోతే 4x. సబ్ట్రాక్ట్ చేయండి. 904లో 816 తీసేయండి. 88 కదా. 88 422s. అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 2200. 2200లో 100 తీసేయండి. అంటే 2100. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఫార్ములా ptr/100. ప్రిన్సిపల్ 2100. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100. 2 zeros క్యాన్సల్. 21 × 2 42. 42 × 5 210. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. There are 50 employees to take dinner daily in the hotel. టోటల్ 50 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ పెరిగారు? 10 ఎంప్లాయీస్ పెరిగారు. ఇప్పుడు టోటల్ ఎంతమంది అవుతారు? 60 ఎంప్లాయీస్. యావరేజ్లో మనం ఏ క్వశ్చన్ చేయాలన్నా సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్కు ఫార్ములా ఏమి? ఏఎన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 50. యావరేజ్ ఎక్స్పెండిచర్ తెలియదు కదా, ఏ అనుకుందాం. ఇప్పుడు 10 persons యాడ్ అయ్యారు. యాడ్ అవ్వడం వల్ల ఎక్స్పెన్స్ ఎంత పెరిగింది? 360. 10 ఎంప్లాయీస్ వల్ల ఎంత పెరిగింది? 360. 60 ఎంప్లాయీస్. యావరేజ్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్. ఇంతకుముందు ఏ కదా, ఇప్పుడు కూడా ఏ. 60Aలో 50A పోతే 10A. 10A ఈజ్ ఈక్వల్ టు 360. అంటే ఏ వాల్యూ 36. వాడేమడిగాడు? ఒరిజినల్ ఎక్స్పెండిచర్. అంటే ఒక్కొక్కరికి 36 రూపీస్ అయితే ఖర్చు పెడతా ఉన్నాం. ఒరిజినల్ అంటే స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు? 50. అంటే ఆన్సర్ ఎంత? 1800. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్. గర్ల్స్కి బాయ్స్కి రేషియో ఇచ్చారు 7:9. Girls and boys clear the exam.
గర్ల్స్ బాయ్స్ క్లియర్ చేసిన వాళ్ళు రేషియో ఇచ్చారు ఎంత 11:15. ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ ఏమని ఇచ్చారు బాయ్స్ అండ్ గర్ల్స్ హూ డిడ్ నాట్ క్లియర్ ద ఎగ్జామ్ ఈజ్ సేమ్. డిడ్ నాట్ క్లియర్ ఏమని ఇచ్చాడు సేమ్ అంటే గర్ల్స్ ఎంతమంది ఉంటే బాయ్స్ కూడా అంతమంది ఉంటారు. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్లియర్ ద ఎగ్జామ్ క్లియర్డ్ అంటే ఈ రెండు యాడ్ చేయాలా టోటల్ ఎన్ని పార్ట్స్ 26. క్లియర్ చేసిన వాళ్ళు 65 అన్నారా చూడండి 11x 15x అనుకుందాం యావరేజ్ ఇచ్చారు కదా యాడ్ చేసి బై 2 చేయాలా ఎంత 65 13 2s 13 5s అంటే x వాల్యూ ఎంత 5 అంటే గర్ల్స్ ఎంతమంది క్లియర్ చేశారు 11x అంటే 55 11 into 5 55 బాయ్స్ 15 into 5 75. నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బాయ్స్ కి గర్ల్స్ కి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్ చేసిన వాళ్ళు 55 ఇది గర్ల్స్. నెక్స్ట్ బాయ్స్ క్లియర్ చేసిన వాళ్ళు 75 క్లియర్ చేయని వాళ్ళు తెలియదు కదా కే అనుకోండి క్లియర్ చేయని వాళ్ళు కే ఇది క్లియర్ చేసిన వాళ్ళు ఇది క్లియర్ చేయని వాళ్ళు ఈ రెండింటిని కలిపితే టోటల్ వచ్చేస్తుంది రేషియో ఎంత 7:9 క్రాస్ మల్టిప్లై చేయండి కే వాల్యూ వస్తుంది 55 into 9 5 9s 45 5 9s 45 495 plus 9k 7k plus 7 into 75 5 7s 35 7 7s 49 49 ఒక 3 525 9k లో 7k పోతే 2k సపరేట్ చేస్తే 30 వస్తుంది అంటే k వాల్యూ ఎంత 15 అంటే గర్ల్స్ 15 బాయ్స్ కూడా 15 అంటే గర్ల్స్ మొత్తం ఎంతమంది ఉంటారు అప్పుడు బాయ్స్ అంటే బాయ్స్ అన్నా గర్ల్స్ అన్నా క్లియర్డ్ నాన్ క్లియర్డ్ రెండు యాడ్ చేయాలి 55 ఒక 15 ఎంత 70 కదా గర్ల్స్ 70 బాయ్స్ వచ్చి 90 వాడేమడిగాడు డిఫరెన్స్ ఎంత 20. నెక్స్ట్ క్వశ్చన్ దెర్ ఆర్ 2 కంటైనర్స్ ఏ అండ్ బి 2 కంటైనర్స్ ఉన్నాయి ఏబి ఫస్ట్ కంటైనర్ వచ్చి వైట్ సెకండ్ కంటైనర్ వచ్చి బ్లూ ద క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ వాటర్ ఇన్ ద కంటైనర్ ఈస్ 60%. సెకండ్ దాంతో 70 వైట్ కలర్ వచ్చి 2 liters 3 liters ఆఫ్ బ్లూ ఈ రెండింటిని మిక్స్ చేసిన దాంతో క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంతో కనుక్కోమన్నాడు తెలియదు కదా ఎక్స్ ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ ఇవి ఏ రేషియోలో ఉంటాయి 2:3 దీన్ని సాల్వ్ చేయండి 70 minus x by x minus 60 is equal to 2/3 210 minus 3x is equal to 2x minus 120 5x is equal to 330 566 అంటే మిక్చర్లో వాటర్ ఎంత పర్సెంట్ ఉంటుంది 66%. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 3 persons ఏబిసి ఫస్ట్ అతను x డేస్లో చేస్తారు సెకండ్ అతను x+15 డేస్లో చేస్తారు థర్డ్ అతను 3x డేస్లో చేస్తారు సమ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ సి అండ్ బి ఇది వచ్చి డేస్ ఎఫిషియన్సీ అంటే ఎలా చెప్పాలా 1/days ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ డేస్ 1/x+15 1/3x ఇక్కడ ఏమని ఇచ్చారు సమ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ సి అండ్ బి
అంటే సి ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ యాడ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది? ఏకి. ఇప్పుడు సాల్వ్ చేయండి, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది ఎక్స్ ప్లస్ 15 ఇంటూ 3x 3x ఎక్స్ ప్లస్ 15 ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ 3x ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 15 4xలో 3x పోతే x 45లో 15 పోతే 30 x వాల్యూ ఎంత 30 30 ప్లస్ 15 45 3 ఇంటూ 30 90 ఏ ప్లస్ బి అందరూ కలిసి ఎంత టైంలో చేస్తారు అని అడిగారు. ఏ వచ్చి 30 days, బి వచ్చి 45, సి వచ్చి 90. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎలా చేయాలంటే టోటల్ వర్క్ని ఎల్సిఎం అని తీసుకోవాలి. ఎల్సిఎం వచ్చి 90 30 45 90కి ఎల్సిఎం 90 అంటే టోటల్ వర్క్ 90. ఇక్కడ 1 day వర్క్ రాసుకుందాం. ఏ 30 daysలో 90 యూనిట్స్ చేస్తారు అంటే 1 dayకి 3. ఎలా చెప్పాలంటే డివిజన్ 90/30 3, 90/45 2, 90/90 1. అందరూ కలిసి 1 dayకి ఎంత చేస్తారు 6. ఆన్సర్ అంటే డివిజన్ అంటే 15 days. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలా, ఎక్స్కి వైకి రిలేషన్షిప్ అయితే కనుక్కోవాలి. షార్ట్ కట్ వచ్చి ఏఎం. మనం ఇప్పుడు 2 నెంబర్స్ చెప్పాలా, యాడ్ చేస్తే 33 రావాలా, మల్టిప్లై చేస్తే 252 అయితే రావాలి. చెప్దాం. 252 4 6 24 4 3 12. నెక్స్ట్ 7 9s. చూడండి 9ని 3 ఇంటూ 3 అని రాయొచ్చు. 7 3 21, 4 ఇంటూ 3 12, 23 12. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 33. 21 12 యాడ్ చేస్తే 33 రాదు కదా. చూడండి 252 3 8s 24, 3 4s 12 7s. 7 ఇంటూ 3 21, 21 ఇంటూ 12 యాడ్ చేస్తే 33 వస్తుందా. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే 33 రావాలా, మల్టిప్లై చేస్తే 252 రావాలి. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది -21 -12. సేమ్ అదే విధంగా వై వాల్యూ కూడా కనుక్కుందాం. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేయాలా, యాడ్ చేస్తే 49, మల్టిప్లై చేస్తే 544. 4 1s 4 3s 12, 4 6, 4 3s 12, 4 4s. నెక్స్ట్ చూడండి 17 2s. 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 2 32, 32 ఒక 17 యాడ్ చేస్తే 49, మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. -32 -17. ఇప్పుడు ఎక్స్కి వైకి రిలేషన్షిప్ చెప్పాలి. -21 -32 గ్రేటర్ దెన్ కదా. -21 -17 లెస్ దెన్ కదా. ఇలా గ్రేటర్ దెన్ లెస్ దెన్ వస్తే రిలేషన్షిప్ చెప్పలేం, అంటే ఆన్సర్ నో రిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ఇది కూడా అదే మోడల్. సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ చెప్పండి. షార్ట్ కట్ వచ్చి ఏఎం. యాడ్ చేస్తే -39, మల్టిప్లై చేస్తే 224. ఫ్యాక్టరైజేషన్ చేయండి. 224 4 5s 20, 4 6. నెక్స్ట్ 4 14s. నెక్స్ట్ 7 2s. 4 ఇంటూ 4 16, 16 2s 32, -32 -7 యాడ్ చేస్తే -39,
మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ 32 7 -7 -5 యాడ్ చేస్తే -12 మల్టిప్లై చేస్తే 35 వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ 7 5. ఇప్పుడు రిలేషన్షిప్ కనుక్కోండి. 32 7 గ్రేటర్ దెన్ 32 5 గ్రేటర్ దెన్ 7 7 ఈక్వల్ 7 5 గ్రేటర్ దెన్. 3 గ్రేటర్ దెన్లు ఒక ఈక్వల్ టు వచ్చింది, అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్. ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 45,000, బి ఇన్వెస్ట్మెంట్ వచ్చి 27,000. ద నెంబర్ ఆఫ్ మంత్స్ ఇన్వెస్టెడ్ బై బి వాస్ 2 less than నెంబర్ ఆఫ్ మంత్స్ ఫార్ విచ్ ఏ ఇన్వెస్టెడ్. ఏ ఇన్వెస్ట్ చేసిన టైం పీరియడ్ తెలియదు కదా, ఏ అనుకుందాం. బి ఇన్వెస్ట్ చేసే టైం పీరియడ్ వచ్చి ఏ కన్నా ఎంత తక్కువ, 2 తక్కువ. ప్రాఫిట్ రేషియో ఎంత అని ఇచ్చారు, 15:7. సాల్వ్ చేయండి. 45A డివైడెడ్ బై 27A, 27 into 2 54, 15/7. క్రాస్ మల్టిప్లై చేయండి. 15 3s, 3 into 7 21A is equal to 27A minus 54. 27లో 21 పోతే 6A 54. 6 9s అంటే ఏ వాల్యూ 9, అంటే ఫస్ట్ అతను 9 months. సెకండ్ అతను A -2 అంటే 9 - 2 ఎంత 7, అంటే ఆన్సర్ 9:7. నెక్స్ట్ క్వశ్చన్. 2 trains ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. 2 ట్రైన్స్ ఉన్నాయి, 2 ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత 66 కిలోమీటర్స్. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 120, సెకండ్ ట్రైన్ స్పీడ్ 105. రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తా ఉన్నాయి. ఇది స్లోవర్ ట్రైన్, ఇది వచ్చి ఫాస్టర్ ట్రైన్. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై స్లోవర్ ట్రైన్. అంటే ఏం కనుక్కోవాలా, స్లోవర్ ట్రైన్ ఎంత దూరం వెళ్ళిందో కనుక్కోవాలి. ఎప్పటికీ ఫాస్టర్ ట్రైన్ వచ్చి స్లోవర్ ట్రైన్ని క్యాచ్ చేస్తుంది. ఈ లోపల స్లోవర్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో కనుక్కోవాలి. ఫస్ట్ మనం టైం రిక్వైర్డ్ టు మీట్ ఆర్ క్యాచ్ కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ 66, సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ అంటే సబ్ట్రాక్ట్ అవుతుంది. 120లో 105 పోతే 15, 15 6, 15 4 60. టైం పీరియడ్ ఎంత, లేదంటే అలానే ఉంచేసేయండి. 3 22s 3 5s. ఇక్కడ ఏం అడిగారు, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై స్లోవర్ ట్రైన్. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్లోవర్ ట్రైన్ స్పీడ్ ఎంత 105, టైం వచ్చి 22/5. 5 2s 5 1s 44, 462. స్లోవర్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ వెళ్తుంది 462. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి, చేద్దాము. ఇక్కడ కేసులేట్ ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇక్కడ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమంటే హెచ్ఆర్, నెక్స్ట్ అడ్మిన్, నెక్స్ట్ ఐటీ. ఇక్కడ 2 కంపెనీస్ ఉన్నాయి, ఏబి. నెక్స్ట్ దీనిలో కూడా మేల్స్ ఫిమేల్స్ ఉంటారు. మేల్స్ ఫిమేల్స్. హెచ్ఆర్లో మేల్స్ ఫిమేల్స్, అడ్మిన్లో మేల్స్ ఫిమేల్స్,
మేల్స్ ఫిమేల్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ బోత్ ద కంపెనీస్. రెండు కంపెనీస్లో కలిపి టోటల్ ఎంతమంది ఉన్నారు? 5500 ఉన్నారు. ఏబి, ఏ రేషియో 6:5. టోటల్ 11 పార్ట్స్. 11 పార్ట్స్ ఎంత? 5500. అంటే రిలేషన్ 500. 6 into 500 3000. అంటే ఏలో ఎంతమంది ఉన్నారు? 3000. 5 into 500 2500. బిలో 2500 ఉన్నారు. టోటల్ ఎంతమంది ఉన్నారు? 5500 అయితే ఉన్నారు. ఇన్ కంపెనీ ఏ, కంపెనీ ఏలో మేల్స్ ఎంతమంది ఉన్నారు? 66.66. 66.66 అంటే 2/3. 2/3 ఆఫ్ 3000 అంటే 2000. ఏలో మేల్స్ వచ్చి 2000. ఫిమేల్స్ ఏమవుతారు? 1000 అవుతారు. హెచ్ఆర్, అడ్మిన్, ఐటి. నెక్స్ట్ ఇప్పుడు కంపెనీ ఏ మీదే ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ కంపెనీ బి మళ్ళీ చూడొచ్చు. 7.5% ఆఫ్ ద టోటల్ మేల్స్. 7.5% ఆఫ్ టోటల్ మేల్స్ అంటే 2000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఎంత వస్తుంది? 150. వర్కింగ్ ఇన్ హెచ్ఆర్. హెచ్ఆర్లో మేల్స్ ఎంత? 150. హెచ్ఆర్లో మేల్స్ 150. అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ మేల్స్ టోటల్ మేల్స్ 2000. 2000లో 150 పోతే ఇంకెంత ఉంటుంది? 1850. ద రేషియో ఆఫ్ అడ్మిన్ టు అడ్మినో ఐటి రేషియో ఎంత? 11:26. టోటల్ ఎన్ని పార్ట్స్? 37 పార్ట్స్. రిలేషన్ 50 కదా. రిలేషన్ 50. 11 into 50 550. అడ్మిన్లో మేల్స్ ఎంతమంది ఉంటారు? 550 ఉంటారు. ఐటీలో మేల్స్ ఎంతమంది ఉంటారు? 26 into 50 1300. నెక్స్ట్ మేల్స్ అయిపోయింది ప్రతి డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద టోటల్ ఫిమేల్స్ ఆఫ్ ఏ 50% వర్క్ ఇన్ ఐటీ. ఫిమేల్స్ మొత్తం 1000. దాంతో 50% అంటే 500. 500 వచ్చి ఐటీలో వర్క్ చేస్తారు. ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ వర్కింగ్ ఇన్ అడ్మిన్. ఫిమేల్స్ వర్కింగ్ ఇన్ అడ్మిన్ 20 more than. ఫిమేల్స్ అడ్మిన్ ఏమని ఇచ్చాడు? 20 more than 5 times. ఫిమేల్స్ ఇన్ హెచ్ఆర్ అన్నారా? ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు టోటల్ ఫిమేల్స్ 1000. ఈ రెండు ఫిమేల్స్ యాడ్ చేస్తే 500 రావాల. అప్పుడు ఇది 500 ఇది 500 మొత్తం 1000 అయిపోతుంది. ఎఫ్ అడ్మిన్ ప్లస్ ఎఫ్హెచ్ఆర్ టోటల్ ఎంత కలిపితే ఎంత రావాలా? 500 రావాలి. ఇప్పుడు అడ్మిన్ అంటే ఈ విధంగా రాసుకోవచ్చా? 20 + 5 ఫిమేల్స్ హెచ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 500. 5 + 1 6 ఈజ్ ఈక్వల్ టు 480. 680s అంటే ఫిమేల్స్ హెచ్ఆర్ ఎంత? 80. ఇది 80 అయితే 80 into 5 400 420 అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మన మేల్స్ ఫిమేల్స్ ఏ డిపార్ట్మెంట్లో కనుక్కున్నాం. సేమ్ అదే క్యాలిక్యులేషన్ బి డిపార్ట్మెంట్కి కూడా చేస్తే అయిపోతుంది. చేద్దాం. ఇన్ కంపెనీ బి 40% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ మేల్. బిలో మొత్తం 2500 ఉన్నారు.
మేల్స్ వచ్చి 40%. 40% ఆఫ్ 2500 అంటే పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్, అంటే మేల్స్ వచ్చి 1000, ఫిమేల్స్ వచ్చి 1500. నెక్స్ట్ మేల్స్ రేషియో ఇచ్చారు. హెచ్ఆర్ అడ్మిన్ ఐటీ 1:10:9. టోటల్ ఎన్ని పార్ట్స్? 20 పార్ట్స్. 20 పార్ట్స్ 1000. రిలేషన్ వచ్చి 50. రేషియో ఇది కదా, 1:50 50. హెచ్ఆర్ మేల్స్. నెక్స్ట్ అడ్మిన్ మేల్స్, పైన రాసేది మేల్స్, కింద రాసేది ఫిమేల్స్. రిలేషన్ 50 కదా, 10:50 500, 9:50 450. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఎంప్లాయీస్ ఇన్ హెచ్ఆర్. హెచ్ఆర్ ఫిమేల్స్ ఈజ్ 50% మోర్ దెన్ ఫిమేల్ హెచ్ఆర్ ఏ అన్నారా? ఫిమేల్ హెచ్ఆర్ ఎంత? 80. 50% ఎక్కువ. 50% అంటే హాఫ్. 80లో హాఫ్ 40, 120. నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ బి. చూడండి, ఫిమేల్స్ ఐటీ ఈజ్ 40% ఆఫ్ ఫిమేల్స్. 40% ఆఫ్ ఫిమేల్స్ అంటే 40% ఆఫ్ 1500 ఎంత వస్తుంది? 600. ఈ మూడు ఫిమేల్స్ కలిపితే 1500 రావాలి. యాడ్ చేయండి. టోటల్ 1500. 120 ఒక 600 720. తీసేస్తే 780 వస్తుంది. ఇలా చేసుకున్నారంటే మనం ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.